ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ సీట్స్ చాలా పెరిగిపోతుంది. కానీ అదే స్పీడ్‌లో జాబ్ ఓపెనింగ్స్ పెరగట్లేదు. ఇప్పుడు క్వెషన్ ఏందంటే ఫ్రెషర్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తీసుకోవాలా? ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. క్లియర్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి చెప్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి నిజాలు మాట్లాడుకుందాం. ప్రతి కాలేజ్‌లో సీఎస్‌సి అండ్ ఐటీ సీట్స్ చాలా పెరిగిపోతున్నాయి. ప్రతి ఇయర్ లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఫ్రెషర్ జాబ్ ఆఫరింగ్స్ మాత్రం లిమిటెడే ఉంటున్నాయి. కంపెనీస్ ఇప్పుడు చాలా తక్కువ హైరింగ్ చేస్తున్నాయి. కానీ చాలా ఎక్కువ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డెడ్ అని కాదు. యావరేజ్ స్కిల్స్ సరిపోవని అర్థం. మరెందుకు చాలా మందికి ప్రాబ్లమ్ వస్తుంది? చాలా మంది సీఎస్‌సి రాంగ్ రీజన్స్‌తో తీసుకుంటున్నారు. అందరూ తీసుకుంటున్నారని యూట్యూబ్‌లో హై ప్యాకేజ్ వీడియోస్ చూసి, రిలేటివ్స్ చెప్పారని ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకోకుండా. కానీ 4 ఇయర్స్ తర్వాత రియాలిటీ హిట్ అవుతది. మరి ఎప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి? ఈ పాయింట్స్ మీ దగ్గర ఉంటే మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్స్ ఎలా వర్క్ అవుతాయి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే, లాజిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కంటిన్యూయస్‌గా నేర్చుకోవడానికి రెడీగా ఉంటే, గంటలు స్పెండ్ చేసి బగ్స్ ఫిక్స్ చేయగలిగే పేషెన్స్ మీ దగ్గర ఉంటే, కాలేజ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా మీకు మీరు సొంతంగా నేర్చుకోగలుగుతాము అన్న నమ్మకం ఉంటే, కాంపిటీషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే, ఈ పాయింట్స్ వింటే మీకు ఎక్సైట్మెంట్ వస్తే కంప్యూటర్ సైన్స్ మీ ఫీల్డే. మరి ఎప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోకూడదు? హానెస్ట్ గా మీ సెల్ఫ్ ని అడగండి. కంప్యూటర్ ముందు లాంగ్ అవర్స్ కూర్చోవడం ఇష్టమేనా? స్కిల్స్ కాదు, జాబ్ మాత్రమే కావాలా? కాలేజే మాకు మొత్తం నేర్పియాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సిలబస్ బయట నేర్చుకోగలుగుతారా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరో ప్రెజర్ వల్ల తీసుకుంటున్నారు. ఈ పాయింట్స్ తో గనక మీరు సిఎస్సి తీసుకుంటే సిఎస్సి మీ లైఫ్ లో స్ట్రగుల్ అవుతుంది. ఎవరు చెప్పని నిజం, కంప్యూటర్ సైన్స్ ఒక 4 ఇయర్స్ కోర్స్ కాదు. ఇది లైఫ్ టైం లెర్నింగ్ ఫీల్డ్. టెక్నాలజీ ప్రతి 2-3 ఇయర్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా అప్డేట్ అవ్వాలి. కాంపిటీషన్ గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోతే కెరీర్ లో వెనకబడిపోతారు. మరి జాయిన్ అవ్వడానికి ముందు ఫ్రెషర్స్ ఏం చేయాలి? అడ్మిషన్ తీసుకునే ముందు ఈ వర్క్ చేయండి. బేసిక్ ప్రోగ్రామింగ్ ట్రై చేయండి. లైక్ సి, పైథాన్, జావా స్క్రిప్ట్ ఏదైనా సరే. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయండి. రియల్ లైఫ్ డెవలపర్స్ వీడియోస్ చూడండి. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కాదు. అండ్ సీనియర్స్ తో రియాలిటీ మాట్లాడండి. ప్లేస్మెంట్స్ మాత్రం చూసి డెసిషన్ తీసుకోకండి. మీ ఇంట్రెస్ట్ ని టెస్ట్ చేయండి. 4 ఇయర్స్ గ్యాంబుల్ చేయకండి. కంప్యూటర్ సైన్స్ బ్యాడ్ ఫీల్డ్ ఏం కాదు. ఇంట్రెస్ట్ లేకుండా తీసుకోవడం బ్యాడ్ డెసిషన్. మీకు ప్యాషన్ ఉంటే రండి, 100% ఇవ్వండి. లేకపోతే వేరే ఫీల్డ్ లో బెస్ట్ అవ్వండి. సక్సెస్ బ్రాంచ్ వల్ల కాదు, క్లారిటీ, స్కిల్స్ అండ్ ప్యాషన్ వల్ల వస్తుంది. డిగ్రీ ఒక టూల్ మాత్రమే. మీ ఆలోచన మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీ కెరీర్ డెసిషన్ లో ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మీదే. మీ సిచ్యువేషన్, మీ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ నాకంటే మీకే బాగా తెలుసు. సో ఈ వీడియోని డెసిషన్ లాగా కాదు, జస్ట్ అడ్వైస్ లాగా మాత్రమే తీసుకోండి. ఫైనల్ గా రీసెర్చ్ మీ సైడ్ నుంచి కంపల్సరీగా చేయండి.